అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బయోమెడికల్ వ్యర్థాన్ని డంపింగ్ యార్డులో కలపడం వల్ల కలుషితంతో ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని నేచర్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. శ్రీవెన్ టెక్నాలజీ కాంట్రాక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీవెన్ టెక్నాలజీ కాంట్రాక్టు వ్యవస్థ వ్యర్థాలను తరలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అదేవిధంగా ఆసుపత్రి సిబ్బంది వ్యర్థాలను డంపింగ్ యార్డుకు తరలించడంతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని, వెంటనే శ్రీవెన్ టెక్నాలజీ కాంట్రాక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సూర్యప్రకాష్ రెడ్డి, నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ జిల్లా చైర్మన్. ఈరోజు అనంతపూర్ నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో గత 2 రోజుల క్రితం అనంతపూర్ ప్రభుత్వ హాస్పిటల్ నుంచి అనంతపూర్ నగరంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ లో బయోమెడికల్ వేస్ట్ కి సంబంధించిన వ్యర్థాలన్నీ కూడా డంపింగ్ యార్డ్ లో కలిపి ప్రజలకు హానికరంగా ఈ ఇన్సిడెంట్ మారింది. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఏదో కొత్తగా వచ్చిన ఇన్సిడెంట్ కాదు ఇది. గత 4-5 సార్లు 4-5 నెలల్లో ఒక 4-5 సార్లు ఈ ఇన్సిడెంట్ జరుగుతానే వస్తుంది. కానీ దీనికి సంబంధించిన కలెక్షన్ ఏజెంట్ ఏదైతే శ్రీవెన్ ఎన్విరాన్ టెక్నాలజీకి సంబంధించిన ఏదైతే కలెక్షన్ ఏజెన్సీ ఉందో, ఈ ఏజెన్సీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఏదైతే చెత్తను, బయో వేస్ట్ ను బయటికి సక్రమంగా తీసుకెళ్లకుండా దాన్ని ఇక్కడే ఉంచి వాళ్ళు కలెక్ట్ చేయకపోవడమే కాక వాటిని డంపింగ్ యార్డ్ లో కలిపేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ శ్రీవెన్ టెక్నాలజీకి సంబంధించిన ఏదైతే ఏజెన్సీ ఉందో, కలెక్షన్ ఏజెన్సీ ఉందో, దీన్ని ఖచ్చితంగా వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలి. ఈ రోజు అనంతపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కూడా రద్దు చేసి దానికి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాము. నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ తరపున ఖచ్చితంగా ఇది ప్రజలకు చాలా హాని కలిగించే విషయం. డంపింగ్ యార్డ్ లో కలిగించడం వల్ల అక్కడ ఉన్నటువంటి గోమాతలు కావచ్చు, అదేవిధంగా భూమాత కూడా కాలుష్యం అయిపోయి ఈ రోజున అనేక రకమైనటువంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. హెపటైటిస్ బి కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు. ఇది బయోమెడికల్ వేస్ట్ పబ్లిక్ ప్లేసుల్లో కలపడం వల్ల ప్రజలకు అనారోగ్యాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ శ్రీవెన్ టెక్నాలజీస్ మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ పోరాటం ఆగదు. ఈ లైసెన్స్ రద్దు చేసేంత వరకు కూడా మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా జై హింద్, జై భారత్ మాత. నా పేరు శైలజ, నేను NWC డైరెక్టర్ గా ఉన్నాను. ప్రపంచమంతా పర్యావరణం కాపాడాలని నినాదంతో ముందుకెళ్తుంటే మన అనంతపూర్ లో డంప్ యార్డ్ లో బయోమెడికల్ వేస్ట్ అనేది బయటపడేసి దానికి ప్రజలకు ఎన్నో రోగాలు రావడానికి కారణం అవుతోంది. ఈ హాస్పిటల్ అంటేనే ఒక దేవాలయంగా మనం చూసుకోవాలి. అలాంటిది దాంట్లో ఉన్న బయోమెడికల్ వేస్ట్ అంతా కూడా బయటపడేసేసి దాన్ని కలెక్ట్ చేయకుండా ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఇలాంటి కంపెనీలు మన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాము. NWC తరఫున థ్యాంక్ యూ అండి. ఊహించుకుంటేనే చాలా దారుణంగా ఉంది. ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ అని మనం ఏదైతే నిదానాలు ఇస్తున్నామో దానికి వ్యతిరేకంగా ఈ డంపింగ్ యార్డ్ లో ఇది ఏదైతే ఈ వృత్యాలు ఉన్నాయో, ఏదైతే వేస్టేజ్ ఉందో, మన బయో వేస్ట్ కానీ ఇంకా ఏదైతే వేస్ట్ శానిటైజేషన్ వేస్ట్ ఉందో, మన GCH లో నుంచి పంపించిన వేస్ట్ అక్కడ దొరికిందో, అది నిజంగా మనం తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం ప్రతిరోజు చెప్పే స్వచ్ఛాంధ్ర, మన స్వచ్ఛ భారత్ అని చెప్తున్నాం కానీ అది ఎక్కడ పాటించలేదు. అదే విధంగా ఏదైతే దీనికి కారణమైందో ఒక ఏజెన్సీ, కలెక్షన్ ఏజెన్సీ నిర్లక్ష్యం వల్లే ఖచ్చితంగా ఇది జరిగిందనేది మన ప్రధాన డిమాండ్. ఏదైతే కలెక్షన్ ఏజెన్సీ ఉందో దాని లైసెన్స్ రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అదే విధంగా దానిపై మేము ఒక రిప్రజెంటేషన్ కూడా మన DM&HO గారికి ఇచ్చాము. మేడం కూడా సూపరింటెండెంట్ మేడంకి ఇచ్చాము. సో మేడం కూడా చాలా పాజిటివ్ గా స్పందించి మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. థ్యాంక్ యూ. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్
మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటరు దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.